క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 150వ సంకీర్తన 2వ చరణములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎందుకు స్తుతించాలి? కేవలం ఆయన మన కోరికలను తీర్చినందుకేనా? అంత మాత్రమే కాకుండా కేవలం ఆయన కష్టాల నుండి మనలను బయటపడినందుకేనా? అలాగైతే ఈరోజు దావీదు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నటువంటి మాట, ఆయన చేసిన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించిడి. మనం ఆరాధించే దేవుడు మౌనంగా కూర్చునే దేవుడు కాదు. ఆయన పని చేసే దేవుడు, ఆయన యుద్ధము చేసే దేవుడు, ఆయన మనలను రక్షించే దేవుడు, ఆయన అసాధ్యాలను సాధ్యము చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పరాక్రమ కార్యములంటే ఏమిటి? పరాక్రమము అంటే అసాధ్యాన్ని సాధ్యముగా చేయుట, బలహీనులకు బలమివ్వటం, మూసివేసిన మార్గాన్ని తెరువుట, శత్రువును ఓడించుట, మరణాన్ని జయించుట. దేవుడు చేసిన ప్రతి కార్యము మనిషి శక్తికి అతీతమైనది. ఉదాహరణకు ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, సింహాల గుహలో దానియేలును కాపాడిన దేవుడు, అగ్నిగుండములో 3 యువకులను రక్షించినటువంటి దేవుడు, 5 రొట్టెలతో 1000 మందిని పోషించినటువంటి యేసయ్య, సమాధిని జయించి లేచినటువంటి క్రీస్తు. ఇవి కథలు కావు, ఇవి దేవుని యొక్క పరాక్రమ కార్యములు. పరాక్రమ కార్యములను జ్ఞాపకం చేసుకునేవారు స్తుతి చేయకుండా ఉండలేరు. దేవుడు చేసిన మేలలను మరిచిపోయినప్పుడు స్తుతి తగ్గిపోతూ ఉంటుంది. దావీదు ఎందుకు ఎక్కువగా దేవుడిని స్తుతించాడు? ఎందుకంటే అతడు దేవుడు చేసిన కార్యములను గుర్తించుకున్నాడు. గొర్రెల కాపరి నుండి రాజుగా చేసిన దేవుడు, గొల్యాతును పడగొట్టించిన దేవుడు, శత్రువుల చేతుల్లోని విడిపించేటువంటి దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. స్తుతి అనేది భావోద్వేగం కాదు, అది జ్ఞాపకం. దేవుడు చేసిన కార్యములను గుర్తు చేసుకునే హృదయము నుండి నిజమైన స్తుతి వస్తూ ఉంటుంది. పరాక్రమ కార్యములు జీవితాలను మార్చుతాయి. దేవుడు కార్యము చేసిన చోట ఏం జరుగుతాయో తెలుసా? బంధకాలు తెగిపోతాయి, కన్నీళ్ళు ఆనందమవుతూ ఉంటాయి, ఓటమి విజయం అవుతుంది, శాపము అనేది ఆశీర్వాదం అవుతుంది. అంధుడైన భర్తిమై యేసు ప్రభువారు అతన్ని స్వస్థపరిచినప్పుడు అతడు మౌనంగా ఉన్నాడా? లేదు, ఇంటికి వెళ్ళలేదు, దేవుని మహిమపరుస్తూ వెళ్ళాడు. ఎందుకో తెలుసా? దేవుని పరాక్రమాన్ని అనుభవించిన వాడు స్తుతిని ఆపలేడు. అంతేకాదు, స్తుతి అనేది పరాక్రమ కార్యములకు ప్రతిస్పందన. కొంతమంది ప్రార్థనలో మాత్రమే ఉండిపోతారు, కానీ స్తుతిలో ఉండరు. కానీ బైబిల్ చెబుతున్నటువంటి అద్భుతమైన సత్యము, ప్రార్థన దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది, స్తుతి దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొస్తుందనే సత్యాన్ని మనం గుర్తించాలి. స్తుతి చేసేటువంటి చోట దేవుని సన్నిధి అనేది దిగి వస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, పౌలు శీలలు చెరసాలలో స్తుతించినప్పుడు వారి సంఖ్యలు తెగిపోలేదా? తలుపులు తెరవబడలేదా? చెరసాల అనేది కంపించలేదా? స్తుతి శత్రువు ఇష్టపడడు, ఎందుకంటే స్తుతిలో దేవుని శక్తి ఉంటుంది కనుక. పరాక్రమ కార్యములను చూసిన వాడు భయపడడు. దేవుడు గతములో చేసిన కార్యములను గుర్తు చేసుకున్నవాడు భవిష్యత్తును చూసి ఏమాత్రం కూడా భయపడడు. దావీదు చెబుతున్న అద్భుతమైన సత్యము, సింహము చేతిలో నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను విడిపించినటువంటి దేవుడు గొలియాతు చేతిలో నుండి కూడా విడిపించును. ఇక్కడ మనం గమనించాలి, నిన్ను గతములో కాపాడిన దేవుడు ఈరోజు కూడా కాపాడగలడు. నిన్ను గతములో నిలవబెట్టిన దేవుడు ఈ రోజును కూడా నిలవబెట్టగలడు. దేవుని పరాక్రమ కార్యములలో గొప్పది రక్షణ. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏమిటో తెలుసా? మన ఆత్మరక్షణ. యేసు శిలువపై మరణించి తిరిగి లేచినది లోక చరిత్రలోని గొప్ప పరాక్రమ కార్యముగా మనం చూస్తూ ఉన్నాం. పాపిని
పాపిని పరిశుద్ధునిగా మార్చటం, విరిగిన మనస్సును నూతనంగా చేయడం, అదే దేవుని యొక్క శక్తి. అలాగైతే ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకో. నిన్ను కాపాడింది ఎవరు? నీ కన్నీళ్లు తుడిచింది ఎవరు? నీకు మార్గం తెరిచింది ఎవరు? నీవు పడిపోయినప్పుడు లేపింది ఎవరు? అది దేవుని పరాక్రమ కార్యము కాదా? అలాగైతే ఈరోజు మౌనంగా ఎందుకుంటూ ఉన్నావు? స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావేమో. అలాగైతే ఈ రోజున నీవు స్తుతి వినిపించు, నీ చేతులు ఎత్తు, హృదయాన్ని తెరువు. ఎందుకంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుటకు ఆయన అర్హుడు. చప్పట్లో కాదు, హృదయంతో స్తుతించండి. కష్టాల్లోనూ దేవుని స్తుతించండి, కన్నీళ్ళలోనూ దేవుని స్తుతించండి, విజయములోనూ దేవుని స్తుతించండి. ఎందుకో తెలుసా? స్తుతించబడవలసినటువంటి దేవుడు ఇంకా సింహాసనముపై కూర్చున్నాడు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు గనుక ఆయన స్తుతించటం నేర్చుకుందాం. ఆయనను స్తుతించే వ్యక్తివి నీవైతే గనక దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా.